ఓటీటీలో సినిమాలకి రోజురోజుకి ఆదరణ బాగా పెరిగిపోతుంది. భాషతో సంబంధం లేకుండా సినిమా కథను బట్టి ఆయా సినిమాలు ఓటీటీల్లో మంచి వ్యూవర్‌షిప్‌తో దూసుకుపోతున్నాయి. అందులోనూ ఇప్పుడు ఎక్కువగా అందరూ క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్‌నే ఇష్టపడుతున్నారు. దీంతో మేకర్స్ కూడా ఈ సినిమాలపైనే స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ఈ క్రమంలో మలయాళంలో సూపర్ సక్సెస్ సాధించిన క్రైమ్ థ్రిల్లర్ ఒకటి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అతిథి పాత్రలో జయరాం లీడ్ రోల్‌లో కనిపించిన ఈ సినిమా పేరు 'అబ్రహం ఓజ్లర్'. డిసెంబర్‌లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ కోసం ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీలో ప్రసారం అవుతుంది. మమ్ముట్టి సీరియల్ కిల్లర్‌గా నటించిన 'అబ్రహం ఓజ్లర్' ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల రూపాయల వరకు వసూలు సొంతం చేసుకుంది. అయితే మొదట్లో ఈ సినిమా గురించి యావరేజ్ టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ దగ్గర మాత్రం భారీగానే వసూళ్లు సాధించింది. జయరాం ప్రధాన పాత్రలో కనిపించగా మమ్ముట్టి అతిథి పాత్రలో నటించారు. 'అబ్రహం ఓజ్లర్' మూవీ మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా మార్చ్ 20 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. జయరాం కెరియర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా 'అబ్రహం ఓజ్లర్' నిలిచిపోయింది. క్రైమ్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడే వారికి ఈ సినిమా మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తుందనే చెప్పవచ్చు. కాబట్టి క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఫ్యాన్స్ ఈ సినిమాను ఖచ్చితంగా చూసి తీరాల్సిందే. జయరాం భార్య, పిల్లలు హత్యకు గురవుతారు. వారు కనిపించకుండా పోయినా కూడా వారు ఉన్నట్టుగానే భావిస్తాడు. మరోవైపు వరుసగా కొందరు వ్యక్తులు హత్యలకు గురవుతూ ఉంటారు. పైగా వాళ్ళ దగ్గర హ్యాపీ బర్త్‌డే అంటూ రక్తంతో రాసిన ఉన్న పేపర్స్ దొరుకుతూ ఉంటాయి. అయితే ఆ హత్యల వెనుక ఉన్న రహస్యాలను ఓజ్లర్ ఛేదించాలనే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో అతను సఫలం అవుతాడా లేదా? అసలు ఓజ్లర్ భార్య పిల్లలు ఏమై ఉంటారు? ఆ హత్యల వెనుక ఉన్న హంతకుడు ఎవరు? ఈ విషయాలన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మమ్ముట్టి, జయరాం ఇద్దరూ తమ స్టైల్‌లో యాక్టింగ్ చేసి మెప్పించారు. ఇక ఈ సినిమాకు ఓటీటీలో మంచి స్పందన లభిస్తుంది. మరి 'అబ్రహం ఓజ్లర్' సినిమా చూసిన తర్వాత సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి.